దేశమంతా మోదీ గాలి వీచిందని చెప్పుకుంటున్న బీజేపీకి ఢిల్లీ మాత్రం అందని ద్రాక్షలాగే మిగిలింది. ఢిల్లీలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సాధించలేక సీఎం పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీకి సమర్పించుకొని చేతులెత్తేసింది. అందుకే దొడ్డిదారిలోనైనా ఢిల్లీలో తమ పార్టీని గద్దెనెక్కించేందుకు బీజేపీ అగ్రశ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన తర్వాత అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. అయితే మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో ఆ వ్యవధిలోపే మెజార్టీ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునేందుకు బీజేపీ అడ్డదారులు తొక్కుతోందని ఆమ్ ఆద్మీ తీవ్రంగా విమర్శిస్తోంది. తమ పార్టీకి చెందిన 5 ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. డబ్బు, మంత్రి పదవులను ఎరగా చూపి బీజేపీ అగ్రనేతల పేరు చెప్పుకొని కొంతమంది మధ్యవర్తులు ఆప్ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారని ఆమ్ ఆద్మీ విమర్శించింది. అధికారం కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని, ఎలాంటి పనైనా చేస్తుందని ఆప్ నేత సోమ్నాథ్ భారతి అన్నారు. ఇదిలా ఉండగా ఆప్ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా బీజేపీలో చేరే ప్రసక్తే ఉండదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.